శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అఘోర తాంత్రిక విద్యతో స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం గ్యారంటీగా చేయబడును. మీరు కోరుకున్న స్త్రీ కావాలని అనుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కావాలని అనుకుంటున్నారా? ఒకసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు గారు. ఫోన్ నంబర్ 9764639967. పెద్ద తుఫాను లాంటి వార్త వస్తుంది, వింటారు. మీ మనసులో ఈ వార్త గురించిన ఆలోచన మొదలవ్వక మానదు. ఎందుకంటే ఈ యొక్క వార్త ప్రభావం అటువంటిది. ధనుసు రాశి జాతకులకు ఏం జరగబోతుంది? ఏమిటి ఆ వార్త? ఎటువంటి ఫలితాలు ఆ వార్త వల్ల కలగబోతున్నాయి? ఈ రోజున వీరికి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది? తదితర అన్ని వివరాలు వీడియోలో విపులంగా తెలుసుకుందాము. ప్రధానమైన అంశాలు వీరి జీవితానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా మా చిన్న రిక్వెస్ట్ అనుకోండి, మా చిన్న సూచన అనుకోండి. మనం ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూనే కులదేవత ఆరాధన కూడా చేసుకోవాలి. కులదేవతను అస్సలు మర్చిపోకూడదు. ఎప్పుడైతే మర్చిపోతున్నామో అప్పుడే కష్టాలు, ఇబ్బందులు, సమస్యల సుడిగుండంలోకి తెలియకుండా వెళ్లిపోతున్నాము. కులదేవత అంటే మన వంశాన్ని కాపాడే తల్లి. మనం మర్చిపోయిన కులదేవత మనల్ని మర్చిపోదండి. మీరు ఏం చేస్తున్నారంటే ఆరాధన, పూజలు, కులదేవత నామస్మరణ. ఇప్పటి ఆధునిక యుగంలో కులదేవత ఎవరో కూడా తెలియని వారు ఉన్నారు. మన గ్రామాల్లో కానీ, మన పెద్దవాళ్లని కానీ అడిగితే కులదేవతను గురించిన సమాచారం తెలుస్తుంది. కనీసం ఫోటో తెచ్చి పెట్టుకుని ఆరాధించుకోవడం, ఫోటో దొరకకపోతే కనీసం పేరు అయినా తెలుసుకుని నిత్యం కులదేవత నామస్మరణ చేస్తూ ఉండండి. మీకు ఉండే కష్టాలు, ఇబ్బందులు, ఆగిపోయిన పనులు, సంతాన సమస్యలు, ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ ఒక దరికి వచ్చేస్తాయి. ఇదంతా కులదేవత యొక్క అనుగ్రహము. అయితే మీ కులదేవత పేరుని మీరు మనసులో స్మరించుకుంటూ ఒక్కసారి కింద కామెంట్ రూపంలో మాకు కూడా తెలియచేయండి. మీరు, మీ కుటుంబం అష్ట ఐశ్వర్యాలతో, సుఖ శాంతులతో సంతోషంగా ఉండాలంటూ మేము కోరుకుంటున్నాము. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించే తపన ఉంటుంది. ఈ యొక్క రాశిలో మనకి అధికంగా ఈ తత్వం కనిపిస్తూ ఉంటుంది. వీరు చెప్పే మాటే వేదంగా భావించేవారు వీరి చుట్టుపక్కల కూడా చాలా మంది ఉంటారు. వీరి తత్వం నైజం, ఒక నాయకుడికి ఉండాల్సిన తత్వము. వీరి యొక్క గుణగణాలు కూడా అలాగే ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, దక్షత ఉంటుంది. వీరికి మంచి చెడు ఆలోచించాకే నిర్ణయం తీసుకునే గుణం ఉంటుంది. ఏ పని అయినా సరే మొదలు పెడుతూనే ఇలాగే ముగిస్తూ ఉంటారు. జీవితంలో ఎన్ని నిందలు, ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడాను ఈ ధనుస్సు రాశి జాతకులకు అధికంగా ఉంటాయి. వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువే అని చెప్పొచ్చు. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని చిన్న వయసు నుండే వీరు అర్థం చేసుకుంటారు. స్నేహితుల వెనుక చేయూతను ఇస్తారు. ఇక ఈ యొక్క రాశి వారి వ్యక్తుల్లో మనకి అధికంగా ఈ గుణం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్న ఈ వ్యక్తులకు ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం అనేది వచ్చి తీరుతుంది. అంటే మా యొక్క జీవితంలో ఇక మంచి రోజులు లేవా అని నిరాశ, నిస్పృహలకు అస్సలు పోవాల్సిన అవసరం లేదు. ఆ నిరాశ వదిలిపెట్టండి. ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. అంటే మీ యొక్క దశ మారబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రోజున, ఈ యొక్క తిథి నాడు మనకి దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారు ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నారు. తుఫాను లాంటి వార్తను మీరు వినబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది మీకు షాకింగ్ న్యూస్ గా చెప్పొచ్చు. మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా బంధువులకి, ఆప్తులకి, మీ యొక్క అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రులకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ని వినబోతున్నారు.
అయితే వారి యొక్క జీవితంలో వారి గురించి ఉన్నటువంటి ఇటువంటి వార్త మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగచేసేటటువంటిదిగా చెప్పొచ్చు. అంటే ఇది మీరు ఊహించని వార్త. అటువంటి ఒక పెద్ద తుఫాను లాంటి వార్తనైతే మీరు ఈ రోజే వినబోతున్నారు. ఇక అటువంటి వార్తను వినే అవకాశం 100% కల్పిస్తోంది. అయితే మిగిలిన అంశాలు మాత్రం ఈ రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయండి. దీని ప్రకారంగా ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. దినఫలాల ప్రకారం ఖచ్చితంగా ఈ మార్గం అయితే మీ ముందుకు రాబోతుంది, వచ్చి తీరుతుంది. వీరు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మాత్రం ఈ రోజు కాస్తంత ఉపశమనం అనేటటువంటిది లభించబోతుంది. అలాగే కాస్త ఊరట కూడా లభించే అవకాశం ఉంటుంది. మోకాళ్ల నొప్పులతో కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ రోజు కాస్త ఊరట లభిస్తుంది. అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ లేదా చికిత్స గురించిన ఒక న్యూస్, అంటే ఇంపార్టెంట్ న్యూస్ ని అయితే ఒక వ్యక్తి నుంచి అందుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే దినఫలాల ప్రకారం ఆన్లైన్ వ్యాపారాల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్ కి ఎడిక్ట్ అవ్వడం, బెట్టింగ్ యాప్ ద్వారా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి వ్యసనాలకు బానిసలయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొక్కగా ఉన్నప్పుడే, అంటే చిన్నగా ఉన్నప్పుడే మీ యొక్క అలవాట్లు, వాటిని విడిచిపెట్టడం మంచిది. ప్రయత్నించండి. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోండి. కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి చర్చించి, ఎందుకంటే మీకు వ్యసనంగా మారే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. లేకుంటే దినఫలాల ప్రకారం మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు ఏదైనా సపోర్ట్ అనేది మీకు లభించబోతూ ఉంది. అలాగే ఈ రాశి వారు దినఫలాల ప్రకారం అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు ఏదైనా సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో అనవసర గొడవల్లో తలదూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదము ఉన్నది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. అలాగే విద్యార్థులకు ఈ రోజున సమయం కొంత ప్రతికూలంగా ఉందని చెప్పొచ్చు. ఎంత ట్రై చేసినా కానీ ఏకాగ్రత లోపించే స్థితి ఉంది. కాబట్టి మెడిటేషన్ చేయండి. కూలంకషంగా ఆలోచించి మీ సొంత నిర్ణయాలకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి. నిత్యము యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి అలవడుతుంది. ఏదైనా పరీక్షల్లో రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రం అన్ని ప్రతికూలతలే వస్తాయి. ఈ రోజు మీరు మిత్రులను కలుసుకోవాలన్నా, కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా వారి యొక్క అడ్రస్ 3వ వ్యక్తి ద్వారా మీకు లభించే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు ఈ రోజున పూర్తి మద్దతు దొరుకుతుంది. వృత్తి జీవితానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఒక శుభవార్త రిసీవ్ చేసుకుంటారు. అలాగే ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన నిత్యము చేసుకోండి. నిత్యము ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోండి. శివయ్యకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. ఏ కష్టం వచ్చినా మనుషులకు కాదండి, మనం శివయ్యకు చెప్పుకోండి. ఫలితం తొందరగా వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా నిత్యం చేసుకోండి. శుభతిథి ఉన్న మంగళవారం తిథి నాడు ఒక పొడవాటి శాలువను హనుమంతునికి సమర్పించండి. లక్ష్మీదేవిని రోజు కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. మీకు అంతా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే స్తోమత మేరకు దాన ధర్మం చేయండి. అపార పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఈ రోజున మిథున రాశి వారి జాతకులకు మీ యొక్క దిన ఫలాల ప్రకారం ఇలా ఉండబోతుంది. రాత్రి 7 గంటలు దాటాక నిప్పు లాంటి నిజం అనేది ఈ విధంగానే తెలుస్తుంది. ఎప్పుడైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మంచి వచ్చిందని ఉప్పొంగిపోయి ఎదుటి వారికి వాగ్దానాలు మాత్రం చేయొద్దు. ఈ రోజున ఎవరికి ఏ విషయంలో మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఏ మాట సాయం కానీ చేత సాయం కానీ ఏ సహాయము కూడా చేయొద్దు. అది మీకు వెనుదిరిగి కష్టంగా వస్తుంది, నష్టం జరుగుతుంది. కావున అప్రమత్తంగా ఉండండి. ఎదుటి వారితో మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. నిత్యము మాత్రం పరమశివుణ్ణి దర్శించుకుని ధ్యానించుకోండి. వీలు లేకపోతే సోమవారం తిథి నాడు అయినా పరమశివుణ్ణి దర్శించుకునే ప్రయత్నం చేయండి. కనీసం చెంబుడు నీటితో అయినా పరమశివునికి అభిషేకం చేయించండి. అంతా మంచి